హలో డార్లింగ్స్, వెల్కమ్ టు సినిమా సోది. లాస్ట్ ఇయర్ దసరాకి 3 మూవీస్ వచ్చాయి. తెలుగులో టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి అండ్ లియో. వీటిలో లియో ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ అయినా 3 బాగానే పర్ఫామ్ చేశాయి. అండ్ ఇంతకు ముందు వచ్చిన వారసుడు, బీస్ట్ లాంటి మూవీస్ తెలుగు వాళ్ళు కూడా బాగానే చూశారు. సూర్య, విజయ్ దళపతి మూవీస్ అంటే మన వాళ్ళు డైరెక్ట్గా తెలుగు మూవీస్లానే చూస్తారు. బట్ ఈ ఫ్రైడే వచ్చే ద గోట్ అనే మూవీకి అసలు పర్ఫెక్ట్ ఇంపాక్టే లేదు. దానికి రీజన్స్ గురించి ఒకసారి మాట్లాడేసుకుందామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మూవీ ఒపీనియన్స్, మూవీ డిస్కషన్స్, మూవీ రివ్యూస్ ముందు చాలా చేస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మూవీ జానర్. అందరికీ తెలిసిన ఫ్యాక్టే, మన సౌత్లో స్పై జానర్ అనేది చాలా రిస్కీ జానర్ అబ్బా. 100కి 90% స్పై థ్రిల్లర్స్ ఫెయిల్ అవుతాయి. ఒక 10 స్పై మూవీస్ వస్తే వాటిలో ఒక్కటే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మన కంట్రీలో మాస్ ఆడియన్సే ఎక్కువ. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మ్యూజిక్. ఒక మూవీని ప్రమోట్ చేయడానికి సాంగ్స్ అనేవి ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తాయో మనందరికీ తెలుసు. బట్ ఇప్పటిదాకా గోట్ నుంచి వచ్చిన ఒక్క సాంగ్ కూడా క్లిక్ అవ్వలేదు. అనాలని కాదు కానీ యువన్ శంకర్ రాజా గారు వింటేజ్ మ్యూజిక్ ఇప్పుడైతే లేదబ్బా. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కస్టడీ, మనకు తెలుసు అది ఎంత పెద్ద రాడ్డు అని. మ్యూజిక్ సోగా ఉన్న మూవీ మాత్రం బిలో యావరేజ్గానే ఉంటుంది. వెంకట్ ప్రభు గారు బెస్ట్ మూవీస్ అంటే గ్యాంబ్లర్, మనడు అబ్బా, రిపీట్ వాల్యూ ఉన్న మూవీస్. ఫోర్త్ రీజన్ వచ్చేసి ట్రైలర్ కట్. అసలు ట్రైలర్ కట్ ఎంత వరస్ట్ అంటే ట్రైలర్ కూడా బోర్ కొట్టింది కొంతమందికి. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ కూడా సీరియల్ ఫీల్ వస్తుంది. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి దళపతి డీఏజింగ్ టెక్నాలజీ యూస్ చేసి యంగ్ దళపతిగా చేయాలనుకున్నారు. హైప్ తేవాలని అనుకున్నారో లేక ఏమైనా ఆలోచన వచ్చిందో అర్థం కావట్లేదు. ఈ లుక్కి సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీ అందరికీ తెలుసు. ఇదంతా చెప్పే నేను ఏమీ నెగిటివిటీతో చేయట్లేదు, ఉన్నదే చెప్తున్నా. బట్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మీకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ చెప్తున్నా నేను కూడా ఈ మూవీకి ఫస్ట్ రోజే వెళ్తా కంపల్సరీగా. సాంగ్స్ అండ్ ట్రైలర్స్ డిసప్పాయింట్ చేసిన మినిమం హోప్ అయితే ఉంది మూవీ మీద. అండ్ రివ్యూ కూడా చేస్తా అనుకోండి. దట్స్ ఇట్ గాయస్. అండ్ ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. సినిమా బాగుండాలి, సినిమాతో పాటు మనము బాగుండాలి.